అపరాధ పరిశోధన ధారావాహిక 12వ భాగం. రచన కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన రెండో రోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనందపడేలోగా ముందు రోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. ఇంటరాగేషన్లో కిషన్, ఫయాజ్లు తడబడతారు. మొదట లొంగని రంగా బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు. దీక్షిత్ను చంపడం కోసం దాముకు సుఫారీ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. ఆ హత్యకు జాఫర్ను ఉపయోగించుకోవాలనుకుంటాడు దాము. హంతకుడు రంగా మునావర్ను కాంటాక్ట్ చేస్తాడు. మరీ ఒత్తిడి వస్తే జాఫర్ నియమించినట్లు చెప్పమంటాడు మునావర్. రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు. దీక్షిత్ ఇంటికి డ్రైవర్ కోదండం సహాయంతో ఏసీ టెక్నీషియన్లాగా వస్తాడు జాఫర్. ఇక అపరాధ పరిశోధన ధారావాహిక 12వ భాగం వినండి. ఇందాక కాఫీ తాగుతూ ఉండగా దీక్షిత్ చెప్పిన మాటలు నీతూ శర్మకు మళ్లీ గుర్తొచ్చాయి. అమ్మా, నాన్న, జాగ్రత్తగా వినండి. నీతూ శర్మగారు, మీరు కూడా గమనించండి. ఇంకొన్ని నిమిషాల్లో నాపై హత్యాయత్నం జరుగుతుంది. ఇది మేము డిపార్ట్మెంట్ తరఫున రూపొందించిన స్ట్రాటజీ. నిజానికి ఇది గోప్యంగా ఉంచాల్సిన విషయం, కానీ మీరు ఆందోళన చెందకుండా ఉండేందుకు ముందే చెబుతున్నాను. హత్యాయత్నం జరగడం, నేను తప్పించుకోవడం అన్నీ మా ప్లాన్ ప్రకారం జరుగుతాయి. మీరిద్దరూ హాల్లో ఉండండి. నేను, డ్రైవర్ కోదండం ఆ వ్యక్తిని తీసుకుని నా గదిలోకి వస్తాము. నీతూ శర్మగారు, మీరు గది తలుపు దగ్గరే ఉండండి. ఆ వ్యక్తి రివాల్వర్ తీయగానే నేను పక్కకు జారిపోతాను. కోదండం పెద్దగా కేకలు వేస్తూ సెక్యూరిటీ త్వరగా రండి అంటూ బయటకు పరిగెత్తాడు. ఆ హంతకుడు గదిలోంచి బయటకు వచ్చి ఇంటి వెనక ప్రహరీ గోడ వైపు పరిగెడతాడు. మీరు కూడా అతని వెనకే పరిగెత్తు పట్టుకోండి అంటూ కేకలు వేయాలి. అతను గోడ దాటి అవతలికి దూకిపోతాడు. పారిపోతున్న అతన్ని మా పోలీసులు పట్టుకుంటారు. ఇక ఇప్పుడు మొత్తం వివరాలు చెబుతూ ఉంటే టైం సరిపోదు, తర్వాత వివరంగా చెబుతాను అని చెప్పాడు దీక్షిత్. ఏదో అడగబోతున్న నందితాను ఒక సున్నితమైన సైగతో ఆపాడు రామ్మోహన్. ఇంతలో కోదండం మరో వ్యక్తితో ఇంట్లోకి రావడం గమనించి నందిత నిశ్శబ్దంగా నిలిచిపోయింది. కోదండం తన వెంట ఉన్న వ్యక్తిని జావీద్ అని పరిచయం చేశాడు. నిజానికి అతను జాఫర్. దీక్షిత్ వారిద్దరిని తీసుకుని నేరుగా బెడ్రూంలోకి వెళ్ళాడు. దీక్షిత్ చెప్పినట్లు గదిలో గుమ్మం దగ్గర నిలబడింది నీతూ శర్మ. ఆ వ్యక్తి తన బ్యాగ్లోంచి రివాల్వర్ తీస్తున్న దృశ్యం ఆమె గమనించింది. ఇంత సమీపం నుండి పేల్చితే తప్పించుకోవడం ఎలా సాధ్యం అనే అనుమానం ఆమెను కుదిపేసింది. ఈ ప్లాన్లో ఏదైనా మోసం ఉందా అనే ఆలోచన ఆమెకు కలిగింది. జాఫర్ గన్ తీయగానే నీతూ శర్మ దీక్షిత్ ముందు అడ్డుగా నిలబడింది. ఆ వ్యక్తి అది గమనించలేదు. ట్రిగ్గర్ నొక్కాడు. ఢామ్ శబ్దం చేస్తూ బుల్లెట్ ఆమె భుజాన్ని తాకింది. క్షణాల్లో నేలవైపు వాలిపోతున్న ఆమెను చటుక్కున పట్టుకున్నాడు దీక్షిత్. నాకు ఏం కాలేదు అన్నట్లు ఆమె అతనికి చిన్నగా సైగ చేసింది. ఆ వెంటనే తన కాళ్ల మీద నిలబడి గోడకు ఆరించిపెట్టిన లాఠీని పట్టుకుని శివంగిలా ఆ అజ్ఞాత వ్యక్తి మీదకి దూకింది నీతూ శర్మ. జావీద్ అనే పేరుతో వచ్చిన జాఫర్ ఇక తన ప్రాణాలు పోయినట్లే అనుకున్నాడు. నీతూ శర్మను ఆపేందుకు, ఆమె ఆవేశానికి జాఫర్ బలి కాకుండా ఉండేందుకు ముందుకొచ్చాడు దీక్షిత్. ఆమె నడుం చుట్టూ 2 చేతులు బిగించి గట్టిగా పట్టుకున్నాడు. అంత వేగంతో వెళ్తున్న మనిషి కూడా అతని పట్టు నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. సెక్యూరిటీ పట్టుకోండి అని పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరిగెత్తాడు కోదండం. అదే సమయంలో గదిలోంచి బయటకు జారిపోయాడు జాఫర్. ఇంటి వెనకవైపు ఉన్న ప్రహరీ గోడ వైపు పరిగెత్తాడు. దీక్షిత్ తన చేతుల్లో బందీ అయిన నీతూ శర్మతో భయపడకు అన్నట్లు ఆమె భుజాన్ని తడిమాడు. వాడింది రబ్బర్ బుల్లెట్ మాత్రమే. కొంచెం నొప్పి తప్ప ప్రమాదం లేదు. అతను గోడదాటి పారిపోతున్నా మా పోలీసులు త్వరలోనే అతన్ని పట్టుకుంటారు. తర్వాత మనం శివరాం శర్మ గారి ఇంటికి వెళ్దాం. ముందు అమ్మానాన్నలకు నేను సురక్షితంగా ఉన్నాను అని చెప్పాలి అంటూ హాల్లోకి వెళ్ళాడు దీక్షిత్. అప్పటికే నందిత, రామ్మోహన్ ఆ గదివైపుగా వస్తున్నారు. రామ్మోహన్ చేతిలో ఐరన్ రాడ్ కనిపించింది. ఏంటి నాన్న, హంతకునిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారా అని చిరునవ్వుతో అడిగాడు దీక్షిత్. చింతించకండి, నాకేం కాలేదు. ఆ హంతకుడు కొద్దిసేపట్లో పోలీసుల చేతికి చిక్కిపోతాడు అంటూ ఇద్దరి భుజాలపైన చెయ్యి వేసి
వారిని హాల్లోకి తీసుకుని వెళ్ళాడు. వారు సోఫాలో కూర్చోగానే దీక్షిత్ ఎదురుగా కూర్చున్నాడు. కోదండంతో పాటు వెనకవైపు ప్రహరీ గోడవైపు కదిలారు సెక్యూరిటీ సిబ్బంది. అప్పటికే అతను అక్కడ సిద్ధంగా వేచి ఉంచిన నిచ్చెన ఎక్కి ప్రహరీ గోడ దాటి అవతల వైపుకు దూకాడు. అక్కడ రెడీగా ఉన్న బైక్లో వెనక కూర్చోగానే ఆ బైక్ వేగంగా కదిలింది. కోదండం పరుగు పరుగున దీక్షిత్ దగ్గరకు వచ్చి, సార్, అతను తప్పించుకున్నాడు అన్నాడు. పర్వాలేదు కోదండం, మన వాళ్ళు వెంటనే పట్టుకుంటారు అంటూ నవ్వాడు దీక్షిత్. నేను బయట వెయిట్ చేస్తాను సార్ అంటూ బయటకు వెళ్ళాడు కోదండం. నుంచుని ఉన్నావేం, కూర్చోమ్మా అంది నందిత సోఫాలో దీక్షిత్ పక్కన ఉన్న ప్లేస్ను చూపిస్తూ. మామూలుగా అయితే నీతూ శర్మ నిస్సంకోచంగా అతని పక్కన కూర్చునేది. అయితే ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చి ఆమె ఆగిపోయింది. ఇందాక అతను తన నడుం చుట్టూ చేతులు వేసి బిగించడాన్ని తలుచుకొని సిగ్గుగా తల దించుకుంది. దీక్షిత్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. తన కోసం ఆమె ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిలబడిన తీరును గుర్తు చేసుకున్నాడు. ఆమె ధైర్యంగా జాఫర్ మీదికి దూకడం, ఆమె మెత్తటి మేరీ స్పర్శ అతని మనసులో ఏదో కొత్త భావనలను రేకెత్తిస్తోంది. ఇందాకటి దడ ఇంకా తొలగిపోలేదు, లేకపోతే నేనే వచ్చి అబ్బాయి పక్కన కూర్చునేవాణ్ణి అన్నాడు రామ్మోహన్. వద్దంకుల్, మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ తల దించుకొని చిరునవ్వుతో దీక్షిత్ పక్కనే సోఫాలో కూర్చుంది నీతూ శర్మ. రివాల్వర్ శబ్దం వినగానే గుండె ఆగినంత పనైంది. కానీ నీ సమర్థత మీద, ఆ దేవుడి దయ మీద నమ్మకంతో మనస్సు అదుపులో ఉంచుకున్నాను చెప్పింది నందిత. నీతూ శర్మ తన భుజం రుద్దుకుంటూ ఉండడం గమనించిన మోహన్ రావు, నీకేమైనా గాయమైందా అమ్మా అని అడిగాడు. నాన్నా, అతను రబ్బర్ బుల్లెట్తో నన్ను కాల్చాడు. అది నిజం బుల్లెట్ అనుకుంది నీతూ శర్మ. నాకు తప్పించుకునే అవకాశం ఉండదని భావించి తాను అడ్డంగా నిల్చుంది చెప్పాడు దీక్షిత్. నందిత సోఫాలోంచి లేచి నీతూ శర్మ దగ్గరికి వచ్చి ఆమె తలను ఆప్యాయంగా నిమిరింది. మీ వాళ్ళు ఎప్పుడొస్తారమ్మా అడిగింది నందిత. గవర్నర్ గారితో కలిసి రేపు ఉదయానికి ఫ్లైట్లో వస్తారు. అత్తయ్య, మా బావలు వచ్చేశారు చెప్పింది నీతూ శర్మ. మీ పేరెంట్స్ని ఒకసారి కలవాలని ఉంది, కానీ ఇది సందర్భం కాదు కదా అంది నందిత. మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వాళ్లే మీ దగ్గరకు వస్తారట చెప్పింది నీతూ. కొద్ది నిమిషాల తర్వాత దీక్షిత్ ఫోన్ మోగింది. సార్, నేను మురళీని మాట్లాడుతున్నాను. జాఫర్ బైక్లో పారిపోయాడు. 1 కిలోమీటర్ వెళ్ళాక బైక్ దిగి ఆటోలో వెళ్తూ ఉండగా మన వాళ్లకు దొరికాడు. అంతా అనుకున్నట్లు జరుగుతోంది. మీరు ఇక బయలుదేరవచ్చు చెప్పాడు మురళి. ఓకే, నేను నీతూ శర్మను తీసుకుని శివరామ శర్మ గారింటికి వస్తాను. అక్కడి వాళ్లతో ఓ అరగంట మాట్లాడి నేరుగా దాము వద్దకు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేస్తాను. అతని అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయి. నిన్న సాయంత్రం 6 గంటలప్పుడు శివరామ శర్మ గారి హత్య జరిగింది. ఇప్పుడు సమయం 5 గంటలు. మరో గంటలో దాము అరెస్ట్ జరగాలి. 24 గంటల్లోగా హంతకుల్ని, వారిని ఎంగేజ్ చేసిన వాళ్లను పట్టుకున్న కేసుగా ఈ కేసు రికార్డుల్లో నిలవాలి. అంతకంటే ముఖ్యం, నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు శివరామ శర్మ గారి హంతకులు ఆయన అంత్యక్రియల్లోగా దొరికితే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ప్రజల్లో డిపార్ట్మెంట్ మీద నమ్మకం పెరుగుతుంది ఆవేశంగా చెప్పాడు దీక్షిత్. ఓకే సార్, మీరు బయలుదేరండి. మరో విషయం అంటూ ఏదో చెప్పి ఫోన్ పెట్టేశాడు మురళి. తల్లిదండ్రుల దీవెనలు తీసుకుని నీతూ శర్మతో కలిసి బయటకు వచ్చాడు దీక్షిత్. అతను ముందు సీట్లో కోదండం పక్కన కూర్చోగా నీతూ శర్మ వెనక సీట్లో కూర్చుంది. కోదండం కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. దాము ఇంటి దగ్గర శక్తి ఫోన్ వచ్చినప్పటి నుండి ఉత్సాహం పట్టలేక పచారులు చేస్తున్నాడు దాము. కొంతసేపటికి అతని ఫోన్ మోగింది. శక్తి సార్, ఏమైంది ఆతృత పట్టలేక అడిగాడు దాము. ఆ శివరామ శర్మ మేనకోళ్ల వల్ల ప్లాన్ తారుమారైంది. మన జాఫర్ షూట్ చేసే సమయానికి ఆ అమ్మాయి అడ్డం వచ్చిందట. దాంతో ఆమె భుజంపై నుండి అతన్ని షూట్ చేయాలని చూసే ప్రయత్నంలో గురి తప్పింది. ఇంతలో ఆ అమ్మాయి జాఫర్ మీద అటాక్ చేయాలని చూడడంతో వాడు పారిపోయాడు చెప్పాడు శక్తి. జాఫర్ను అక్కడే చంపేయాల్సింది కదా అడిగాడు దాము. వాడు దీక్షిత్ను చంపి ఉంటే ఆ ఆవేశంలో అతన్ని ఇనపరాటుతో కోదండం చంపాలని ప్లాన్. కానీ దీక్షిత్ క్షేమంగా ఉండడంతో కోదండం ఏమీ చేయలేకపోయాడు వివరించాడు శక్తి. ఛా, ప్లాన్ అంతా పాడైంది. ఆ జాఫర్ ఏమయ్యాడు అడిగాడు దాము. ఆటోలో పారిపోతూ ఉండగా దొరికిపోయాట చెప్పాడు శక్తి. వాడు చచ్చి ఉంటే బాగుండేది, లేదా తప్పించుకొని ఉండాల్సింది. సిగ్గు లేకుండా దొరికిపోయి మనల్ని ఇరికించేలాగా ఉన్నాడు. ఇలాంటిదేదో జరుగుతుందని మరో ప్లాన్ సిద్ధం చేసి ఉంచాను అన్నాడు దాము. ఏమిటది ఆత్రంగా అడిగాడు శక్తి. గోడలకు చెవులు ఉన్నట్లే ఫోన్లకు కూడా చెవులు ఉన్నట్లు ఉన్నాయి. పని పూర్తయ్యాక చెబుతానులే అన్నాడు దాము. మా ప్రమేయం లేకుండా చేసే పనిలో మా సహాయం ఉండదు, గుర్తుంచుకో
అన్నాడు శక్తి. నిజానికి ప్లాన్ ఏమిటి అనేది నాకు కూడా తెలియదు. నేను కొంత అమౌంట్ ఆశ చూపి ఒక మనిషిని మాట్లాడాను. అతను తను చేయబోయే దాని గురించి ఎవరికీ చెప్పడట అన్నాడు దాము. సరే అయితే జాగ్రత్తగా ఉండు, ఎప్పటికప్పుడు నాకు కాల్ చేస్తూ ఉండు చెప్పాడు శక్తి. ఇంకా ఉంది అపరాధ పరిశోధన ధారావాహిక 13వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.